కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు ఒక మూవీకి. ఒక కాల్ వచ్చింది. కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ ఆఫ్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే. ఏదో చిన్న యాక్సిడెంట్ అంట, హాస్పిటల్లో తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్, షూటింగ్ బ్యాకప్, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకో కిందకి వెళ్ళాడు. కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక గంట చేసి వెళ్తానులే అని అన్నారు. అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట, ఏసి వెళ్ళిందంట. అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు. ఆయనకి తెలియదు చనిపోయారు, తెలీదు. మళ్ళీ వచ్చి ఒక గంట 2 గంటలు షూటింగ్ చేశాడు. షూటింగ్ చేసి అంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడో ఏమనుకున్నారు మరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒక గంట 2 గంటలు దాకా చేసి సరికి నేను వెళ్తున్నాను, ఇంకా రేపు పెట్టుకోబాకండి, నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ. అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మేమందరూ మేనేజర్లు ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు ఇలాగ చనిపోయింది, ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను. ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? చెన్నైలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు? కృష్ణరాజు గారి పిల్లల్ని కలిశారండి. మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని. రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా. రెబల్ అంటే ఈ కథలు అయిపోయిన తర్వాత రెబల్ తర్వాత చేశాను. అప్పుడు కూడా ఆ రోజు నేను గుర్తు చేశాను సార్కి. సార్ ఆ రోజు ఉన్నానండి. అవునా అన్నాడు. ఆయన మర్చిపోయి ఉంటాడు కదా. అవునవును. గుర్తు చేసిన ఆయనకి. నేను ఉన్నానండి అన్న. ఓకేరా అని చెప్పాను. జాగ్రత్తగా బాగున్నారు, అందరు బాగున్నారు అలా అడిగాడు. మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి, ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి. దాంట్లో కృష్ణరాజు గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటా ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారా ఏమో తెలియదు నాకు. ఓకే. ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను. అందరికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు నాకు తెలుసమ్మా, నాకు బాగా ఏ సినిమా పలానా సినిమాలు ఏమైంది చేశాను. చాలా హ్యాపీగా ఇదయింది. ఆవిడ ఎలా ఉంటారు వాళ్ళు? బాగుంటారు పిల్లలు, మంచి కరుడు సంబంధంగా ఉంటారు. కొత్త పాత్రలు ఆవిడ బాగా కదా. ఆవిడ ఒక ఆర్ట్ డైరెక్టర్ లాగా చీపురు తీసుకుని ఊడి చేస్తున్నది అప్పుడే ఆవిడ. అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యమైపోతుంటాం. ఆర్ట్ డైరెక్టర్ అంటే అన్నీ చేస్తూ ఉంటారు కదా. అట్లా దాంట్లో చూశాను. తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాను. ఓకే. తను అమ్మాయికి ఏదో మ్యారేజ్ ఏదో అవుతుంది, తను చేసుకోబోయేది కూడా ఆర్ట్ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటున్నది. ఓకే. తెలిసింది. ఇద్దరు కలిసి చేస్తున్నారు అది సినిమా. ఆర్ట్ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది అని చెప్పని తెలిసింది నాకు. బాగా కళ్ళు సొంతంగా ఉంటారండి ఆడపిల్లలు, చాలా బాగుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి అక్కడ ఓడవలసినంత ఆశ. అంతే కదా. కృష్ణరాజు గారి కూతురు, ప్రభాస్ చెల్లెలు, అంత పెద్ద కుటుంబము, అంత పెద్ద నేపథ్యము వచ్చి ఒక సినిమా సెట్ లో చీపులు పట్టుకొని ఊడుతుంది. ఇడ్నెట్టుంది పాపం. నేను అనుకున్నాను ఏంది వీళ్ళకి ఇది, ఇంకా అంటే ఆ గర్వం లేదు మనుషులకి. చాలా సింపుల్గా వెళ్తూ ఉంటారు, గర్వం లేదు మనిషికి. ఆమె కూడా నేను చూసిన వాటిలో ప్రభాస్ది కల్కి సినిమా అండి. ఇప్పుడు అశ్విని గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లారీలు తిరుగుతూనే ఉంటుందండి. చూడు అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను. 2-3 నెలలు చేశాను అది కూడా. సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఆయన చేసాడు ఒక ఫైట్. దాంట్లో నేను చేశాను 10-20 రోజులు చేశాను. ఆవిడ కూడా అసలు నిద్ర ఉండదండి. ఆవిడ చాలా లాదులు, ఆయనకంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఓకే. వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరు నుంచున్నా కానీ ఆ దగ్గరికి వెళ్ళి రైటర్ తెల్లారుతో నైట్ కూడా. ఒక సినిమా అంటే పిచ్చి అంతే. అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా. అశ్విని గారి అమ్మాయి ఒకటే అమ్మాయి అనుకుంటాను. నీకు మేనేజర్ కూడా అలా తిరగడు. ఓకే. ఆవిడ ప్రతి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఈవిడ వస్తుందేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు. చాలా లారీలు తిరుగుతూనే ఉంది ఆవిడ.
నేను 20 రోజులు పని చేశాను, 20 రోజులు ఆవిడ అలాగే ఇంతసేపు ఏం చేస్తున్నాను పాస్ కనిపోయి అవసరం అలా అలా ఇది ఉంటుంది ఆవిడ.